హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య దర్శన్కి డివోర్స్ ఇచ్చే కంటే దర్శన్తో పాటు బయటికి వెళ్ళిపోవడమే బెటర్ ఆప్షన్ అని తెలుసుకొని లగేజ్తో పాటు దర్శన్తో సహా వేరే ఇంట్లోకి వెళ్ళాలని బాధగా వెళ్తూ ఉంటుంది. దర్శన్ శరణ్య కరెక్ట్గా అడుగు బయట పెట్టేలోపు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ పోలీస్ వ్యాన్ ఉంటుంది. ఇన్స్పెక్టర్ వీరభద్రం దర్శన్ వాళ్ళ ఇంటి లోపలికి వస్తారు. అనన్య ఇదంతా చూసి ఇదెక్కడ ట్విస్ట్రా బాబు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారనుకుంటే ఈయనేంటి ఇప్పుడు వచ్చారు అని ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అనన్య. ఇన్స్పెక్టర్ వీరభద్రం దర్శన్ దగ్గరికి వస్తారు. దర్శన్, మీతో కొంచెం మాట్లాడాలి. మీరు మీ భార్యను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఏంటి సార్, నన్ను చూస్తుంటే మీకు కామెడీ పీస్లా కనిపిస్తున్నానా? అది నా పర్సనల్ విషయం, మీకెందుకు చెప్పాలి అని అంటాడు దర్శన్. చెప్పాలి సార్, చెప్పండి, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు తన్ని? మళ్ళీ హనీమూన్కి వెళ్తున్నారా అని అడుగుతారు ఇన్స్పెక్టర్. లేదు, తనతో నేను వేరుగా ఉండాలి అనుకుంటున్నాను. బంజారా హిల్స్లో మాకొక ఫ్లాట్ ఉంది, అక్కడికి వెళ్ళి మేము సపరేట్గా బ్రతకాలనుకుంటున్నాం అని అంటారు దర్శన్. ఓహో అవునా, మీరు చాలా రెస్పాన్సిబుల్ అయ్యారన్నమాట. అయితే ఒకసారి డాక్యుమెంట్స్పై సంతకం పెట్టండి. ఇవి ఏంటో నేను చెప్తాను. మీ భార్యకి ప్రాణహాని ఉంది. ఒకప్పుడు మీరు మీ భార్య రిసార్ట్కి వెళ్ళినప్పుడు తన్ని ఎవరో కిడ్నాప్ చేశారు. కానీ మీరు రెస్పాన్సిబిలిటీ లేకుండా గాలికి వదిలేశారు. కాబట్టి మళ్ళీ తనకు అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? భర్తగా మీరు తీసుకోవాల్సింది ఆ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి శరణ్య ప్రాణాలకి ఏం జరిగినా హామీ నాది అని గ్యారంటీ ఇస్తూ ఈ గ్యారంటీ పేపర్పై సైన్ చేయి మిస్టర్ దర్శన్ అని అంటారు ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. శరణ్య, ఆనంద భైరవి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి ఇన్స్పెక్టర్, నేనెందుకు సైన్ చేయాలి? నాకేం అవసరం అని అంటారు దర్శన్. మరి మీ భార్య సేఫ్టీ మీకు కాకపోతే ఇంకెవరికి అవసరం? సైన్ చేసి అప్పుడు బయటికి వెళ్ళండి అని అంటారు ఇన్స్పెక్టర్ వీరభద్రం. అసలు సైన్ చేయమని చెప్పిందెవరు? నాపై మీకు కంప్లైంట్ ఇచ్చిందెవరు? నా వల్ల నా భార్యకి ప్రాణహాని ఉందని చెప్పింది ఎవరు అని అడుగుతారు దర్శన్. నేనే అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ అటుగా చూసేసరికి శరణ్య వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ విశ్వనాథం గారు అయితే అక్కడికి వస్తారు. ఇంకా విశ్వనాథం అయితే అలా వచ్చి, అవును నేనే అల్లుడు గారు, నేనే ఇన్స్పెక్టర్ గారికి చెప్పాను. నా కూతురు చాలా కష్టాల్లో ఉంది, పైకి చెప్పుకోకపోయినా తన బాధ తను పడుతోంది. కానీ ఈ ఉమ్మడి కుటుంబం ఉందనే అండతోనే తను ఇన్నాళ్ళు ఈ జీవితాన్ని నెట్టుకొస్తుంది. ఇప్పుడు తనని ఈ కుటుంబం నుండి వేరు చేసి మీరు మళ్ళీ పట్టించుకోకుండా వెళ్ళిపోతే నా కూతురికి ఏమైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? భర్తగా మీరే కాబట్టి తీసుకోవాలి. ఈ పేపర్స్పై సంతకం చేసి నా కూతురికి ఎలాంటి ప్రాణహాని వచ్చినా బాధ్యత పూర్తిగా నాదే అని చెప్పిన తర్వాతే మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళండి, లేకపోతే మీరు ఈ ఇంట్లోనే ఉండాలి అని అంటారు విశ్వనాథం. ఒక్కసారిగా దర్శన్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంకా అనన్య అయితే స్టన్ అయిపోతుంది. నాన్న అది అని అంటుంది. నువ్వు ఆగనన్య, నీకేమీ తెలీదు, ఇందులో నీకు సంబంధం లేదు, నువ్వు మాట్లాడద్దు. శరణ్య, నేను శరణ్య జీవితం కోసం, శరణ్య ప్రాణాల కోసమే చెప్తున్నాను, సంతకం పెట్టండి అని అడుగుతారు. ఇంకా అలా అయితే విశ్వనాథం ఇంకా ఏమీ చేయలేక దర్శన్ ఆ పేపర్ని గట్టిగా ఇంకా చించేసి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు దర్శన్. శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విశ్వనాథం దగ్గరికి వచ్చి, నాన్న థ్యాంక్ యూ, నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని పాపం విశ్వనాథంని హక్ చేసుకుంటుంది శరణ్య. ఇంకా విశ్వనాథం ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆనంద భైరవి ఇన్స్పెక్టర్తో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు అని అంటారు. మేడం, ఒక ఆడపిల్ల జీవితం కంటే ఏది ఎక్కువ కాదు మేడం, ఈసారి కాపాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇకపై కూడా మీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు చెప్పండి అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆనంద భైరవి, విశ్వనాథం, గీత
బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లెమ్మ, నాకేమీ అర్థం కావట్లేదమ్మా. మొదట్లో అల్లుడు గారు శరణ్యపై ప్రేమ చూపించకపోతే తర్వాత మారుతాళ్లే అనుకున్నాం. కానీ రోజు రోజుకి తన పైశాచికత్వం ఎక్కువైపోతుంది. శరణ్యని ఏం చేసైనా సమీర్ అనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇలాగే సాగితే నా కూతురు జీవితం ఏమైపోవాలి? తను ఆనందంగా ఎప్పుడుంటుంది అని అడుగుతారు విశ్వనాథం. అన్నయ్య, మీ బాధ నాకు అర్థమవుతుంది. నాకు ఒక కూతురుంది. నా కూతుర్ని నేను ఎలా చూసుకుంటున్నానో శరణ్యని నా కూతురు కంటే ఎక్కువగా నేను చూసుకుంటున్నాను. అసలు దర్శన్ ఇలాంటి వాడు కానే కాదు. వాడు చాలా మంచివాడు. కానీ దర్శన్ మనసుని ఒక రాక్షసి, ఒక కొరివి దెయ్యం కలిసి మార్చేశారు. కాబట్టి ఆ రాక్షసి సమీర గురించి నిజం బయట పెట్టాలి. దర్శన్కి సమీర గురించి, సమీర మనస్తత్వం గురించి తెలియాలి. అప్పుడే సమీరని కాదని దర్శన్ శరణ్యని ప్రేమగా చూసుకుంటాడు అని అంటారు ఆనందభైరవి. కానీ ఎలా అమ్మా? అల్లుడి గారికి ఆ సమీర గురించి ఎలా తెలుస్తుంది అని అడుగుతారు విశ్వనాథం. నేను చెప్తానన్నయ్యా. ముందు ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఆగిందో అక్కడే మొదలు పెట్టాలి అంటారు. నాకు ఒకటి గుర్తుకు వస్తుంది అన్నయ్య. సమీర గురించి మాత్రమే దర్శన్కి తెలుసు. కానీ సమీర ఎవరు, తను ఎక్కడ ఉంటుంది, తన పుట్టిన ఊరేంటి, తన కన్నవాళ్ళు ఎవరు, అసలు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏ పర్పస్పై హైదరాబాద్ వచ్చింది, ఈ ఏ విషయాలు కూడా దర్శన్కి తెలీదు. కాబట్టి అన్నయ్య, మీరు ఒక హెల్ప్ చేయాలి. సమీరని ఫాలో అయ్యి సమీర గురించి మొత్తం తెలుసుకోవాలి. అసలు వాళ్ళ ఫాదర్, మదర్, పేరెంట్స్, వాళ్ళ ఊరు ఏంటో తెలుసుకుంటేనే మనకి అక్కడ ఏదైనా సాక్ష్యాలు దొరుకుతాయి. సమీర ఎలాంటి క్యారెక్టరో బయటపడుతుంది. దర్శన్ ముందు మనం సమీర గురించి చెప్పే అవకాశం వస్తుంది అని అంటారు ఆనందభైరవి. సరే అమ్మా, నేను ఆ సమీరని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను. తనని ఫాలో అవుతాను. సరే చెల్లెమ్మ, మేము వెళ్ళొస్తామని చెప్పి ఇంకక్కడి నుండి శరణ్య వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారు. అప్పుడే రాజేశ్వరరావు ఆనందభైరవి దగ్గరికి వస్తారు. ఆనంద, నాకు చాలా సంతోషంగా ఉంది. కొడుకు కోడలు ఇల్లు దాటి వెళ్ళిపోతారేమోనని బాధపడ్డాను. కానీ వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకంతా సంతోషమే కదా అని అంటారు రాజేశ్వరరావు. లేదండి, సంతోషం ఇంకా పూర్తిగా రాలేదు. అసలైన సంతోషం అంటే ఏంటో శరణ్యకి చూపించాలి. గత కొన్ని రోజులుగా పోలీస్ కేసులు, కిడ్నాపులు, అరెస్టులు అని ఈ ఇల్లంతా కకలా వికలమైపోయింది. ఒక్కొక్కరి మనసులో కొండంత బాధ నింపుకొని ఉంది. కాబట్టి ఆ బాధంతా తొలగిపోవాలంటే మనం సంతోషం వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళమో ఇప్పుడు అదే చేయాలి. గోరింటాకు పండగని ఇప్పుడు మనం ప్రారంభించాలండి అని అంటుంది ఆనంద. రాజేశ్వరరావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే నేను ఆ ఏర్పాట్లు చేస్తాను ఆనంద అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. దర్శన్ సమీరకి కాల్ చేస్తూ ఉంటాడు. సమీర ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి, సమీర కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఒకసారి ఇంటికి వెళ్ళి చూస్తాను అని దర్శన్ సమీర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి రూమ్ డోర్ లాక్ చేసి ఉంటుంది, ఫ్లాట్ డోర్. ఏంటి, సమీర అమ్మకి భయపడి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంటాడు దర్శన్ సమీరకి. దర్శన్, ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయటం లేదంటే ఏంటి అని అర్థం చేసుకోవా అని అంటుంది సమీర. సమీర, నేను నీ ఫ్లాట్ దగ్గరికి వచ్చాను, కానీ క్లోజ్ చేసి ఉంది. ఎక్కడికి వెళ్ళావు సమీర, ఏమైపోయావు అని అడుగుతాడు దర్శన్. దర్శన్ ప్లీజ్, నా మనసేమీ బాలేదు కాబట్టి నా పర్సనల్ పనిపై నేను కొన్ని రోజులు వేరే ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. నాకు ఈ టెన్షన్స్తో పడలేకపోతున్నాను. నిన్ను ప్రేమించిన తర్వాతే నాకు ఈ టెన్షన్స్ అన్నీ పట్టుకున్నాయి. మనిద్దరి ప్రేమని ఎవరు ఆపలేరు అనుకున్నాను. కానీ ఆనందభైరవి గారు 2 సార్లు మన పెళ్లిని ఆపారు. నన్ను ఆల్మోస్ట్ చంపేయబోయారు. ఈ టెన్షన్లన్నీ తట్టుకోవడం నా వల్ల కాలేదు. కాబట్టి వారం రోజులు నేను వేరే ఊరికి వెళ్తున్నాను. ప్లీజ్ దర్శన్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నీకు దండం పెడతాను, ఇంకొకసారి ఫోన్ చేయొద్దు అని కాల్ కట్ చేస్తుంది సమీర. అయ్యో సమీర, పాపం సమీర బాధపడుతుంది అని బాధపడుతూ ఇంటికి రీచ్ అవుతాడు దర్శన్. దర్శన్ ఇంటికి రీచ్ అవ్వగానే హాల్ నిండా చాలా సంతోషంగా పువ్వులతో డెకరేట్ చేసి ఇంకా ఒక ప్లేట్ నిండా మెహందీ కోన్స్ అన్నిటినీ తీసుకొచ్చి పెడతారు. శరణ్య, లీలావతి
అనన్య, లహరి అందరూ హాల్లోకి వస్తారు. అమ్మా, ఏంటిదంతా అని అడుగుతుంది లహరి ఆనందభైరవిని. రామ్మ లహరి, మీకు ఈ సాంప్రదాయం గురించి తెలియదు కదా. ఒకప్పుడు నేను, అక్క మాకు లాభాలు వచ్చినా లేకపోతే ఏదైనా సంతోషకరమైన ఇన్సిడెంట్ జరిగినా ఇలా గోరింటాకు పండగ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా గోరింటాకు పండగ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ పండగ యొక్క విలువ ఏంటో తెలుసా? కుటుంబాన్ని ఇంకా ఇంకా దగ్గర చేస్తూ భార్యాభర్తలు సంతోషంగా టైం స్పెండ్ చేసేదే ఈ గోరింటాకు పండగ. భర్త భార్యకి గోరింటాకు పెడతారు అని ఇంకా దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉంటారు ఆనందభైరవి. దర్శన్ ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు. ఇంకా శరణ్య దగ్గరికి వస్తారు ఆనంద. శరణ్య, రామ్మ అని చెప్పి శరణ్యకి ఇంకా అలా పాపం గోరింటాకు పెడుతూ ఉంటారనమాట ఆనందభైరవి. ఇంకా శరణ్య చాలా ప్రేమగా ఆనంద వైపు చూస్తూ ఉంటారు. దర్శన్ అని పిలుస్తారు. దర్శన్ ఇంకా తనకి నచ్చకుండానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. ఏంటమ్మా అని అడుగుతారు. ఏంటి దర్శన్ అలా చూస్తున్నావు? చూడు, నేను తనకి మెహందీ వేశాను, కానీ మధ్యలో డి అనే అక్షరం రాయాల్సింది నేను కాదు, నువ్వే అని అంటారు. అమ్మా ప్లీజ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు అని అంటారు. నీకు నచ్చకపోతే ఏంట్రా, నువ్వే రాయాల్సింది భర్తగా, నీ బాధ్యత. నోరు మూసుకొని రాయ్ అని అంటారు రాజేశ్వరరావు. ఇంకా వెంటనే తీసుకుంటాడనమాట దర్శన్ కోన్ చేతికి. శరణ్య చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ స్పేస్లో, లవ్ సింబల్ స్పేస్లో డి అనే లెటర్ని రాస్తాడనమాట దర్శన్. శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ఎవరి హస్బెండ్స్ వాళ్ళకనమాట. రాజేశ్వరరావు ఆర్ అని చెప్పి ఆనందభైరవికి, అండ్ లీలావతికి కే అని చెప్పి, ఇంకా అనన్య కూడా అలా మెహందీ అయితే వేపించుకుంటుంది. హలో, మరి నీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు రోహిత్. అదేంటండి అలా అంటున్నారు, మీరు కూడా ఆరని రాయాలి కదా అని చెప్పి ఇంకా రాపించుకుంటూ ఉంటుంది అనన్య. కానీ మనసులో సంతోషంగా ఉన్న ఫ్యామిలీ అందరినీ చూసి, ఈ ఫ్యామిలీలో ఎప్పటికప్పుడు సునామీ సృష్టించాలనుకుంటుంటే ఆనందభైరవి గారు వీళ్ళందరినీ ఒడ్డుకి తెచ్చేస్తున్నారు. అత్తయ్య, ఇప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ నేను ఖచ్చితంగా మీపై యుద్ధం చేస్తూనే ఉంటాను. దర్శన్ శరణ్యని విడతీసి ఆ సమీరని మీ నెత్తి మీద కూర్చోపెడతాను అని మనసులో అనుకుంటుంది అనన్య. అనన్య వైపు చూస్తూ ఆనందభైరవి, నీ మొహం తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా నా కుటుంబాన్ని నువ్వు ఎప్పటికీ ముక్కలు చెయ్యలేవే పిల్ల పిచ్చుక అని మనసులో అనుకుంటారు ఆనందభైరవి. ఇంకా అలా అందరూ హ్యాపీగా మెహందీ ఫంక్షన్ అయితే చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఆనందభైరవి, ఏవండి మర్చిపోయారా, మాకు చేతికి గోరింటాకుంది కాబట్టి వాళ్ళ వంట చేయడం కుదరదు అని అంటారు. అదేంటి ఆనంద, మరి ఎలా అని అడుగుతారు. ఎలా ఏంటండి, మీరే కలిసి మాకు భోజనం వండించాలి అని అంటారు. ఇంకా అందరూ ఏంటి మేమా అని అడుగుతాడు దర్శన్. అవునరా, ఎప్పుడు ఆడవాళ్లే కదా వంట చేసేది. ప్రతి పనిలో ఆడవాళ్ళు ఎంతో పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు కుటుంబాన్ని, ఇంటిని అన్నిటినీ ఒంటి చేత్తో మోస్తూ ఉంటారు. అలాంటిది ఒకరోజు వాళ్ళ బాధ్యత మనం తీసుకోవడంలో తప్పేముంది? అయినా దర్శన్, ఈ పెదనాన్నంటే ఏంటనుకుంటున్నావు, వంటలు అదరకొడతాను, రండి వంటలు చేద్దామని చెప్పి ఇంకా నలుగురు, రోహిత్, దర్శన్, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు అందరూ కలిసి వంట చేస్తూ ఉంటే ఇటువైపు ఆనంద వాళ్ళ లేడీస్ బ్యాచ్ అందరూ మాత్రం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా వంట చేసి ఒకరికొకరు హస్బెండ్స్ అందరూ వచ్చి వైఫ్స్కి భోజనం తినిపిస్తూ ఉంటారు. ఇంకా దర్శన్ ప్లేట్తో చాలా చిరాగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తున్నారు, తినిపించండి అని అంటుంది శరణ్య. ఇంకా దర్శన్ శరణ్యకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. అనన్య ఇదంతా చూస్తూ ఉంటే శరణ్య చూసావా అన్నట్లు అనన్య వైపు పొగరుగా చూస్తూ ఉంటుంది. ఏవండి ఇంకొంచెం తినిపించండి అని చెప్పి కావాలనే బిహేవ్ చేస్తూ ఉంటుంది శరణ్య అనన్య దగ్గర. ఇంకా అలా ఆనందభైరవి ఇంట్లో ఆనందాలు హ్యాపీగా వస్తూ అందరూ చాలా రోజుల తర్వాత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఫ్యామిలీతో. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సమీర తన సొంత ఊరికి రీచ్ అవుతుంది. విశ్వనాథం సమీరని కారులో ఫాలో అవుతూ వెళ్తూనే ఉంటారు. సమీర
తన ఇంటికి రీచ్ అవ్వగానే ఇంటి బయట ఒక బ్లైండ్ అంకుల్ కూర్చొని ఉంటారు. ఇంకా సమీర అతని దగ్గరికి వెళ్తుంది. నాన్న, ఎలా ఉన్నావు? ఇదిగో నీకోసం మందులు తీసుకువచ్చాను అని సమీర వాళ్ళ నాన్నకి మందులు ఇస్తూ ఉంటుంది. ఇంక ఇదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటారు విశ్వనాథం. అప్పుడే కరెక్ట్గా ఒక 6 years బాబు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ అని సమీరని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా విశ్వనాథం షాక్ అయిపోతారు. అదంతా వీడియో తీసుకుంటూ ఉంటారు. నాన్న, చింటూ ఎలా ఉన్నావు అని అడుగుతారు. బాగున్నాను మమ్మీ, కానీ నిన్ను మిస్ అవుతున్నాను. నువ్వు ఎప్పుడూ వారానికి ఒకసారి వచ్చేదానివి, ఈ మధ్య రావటం లేదు అని పాపం బాధపడుతూ ఉంటాడు. నాన్న చింటూ, ఈ అమ్మకి నిన్ను వదిలి వెళ్ళాలని లేదురా, కానీ నీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను. ఇంతకీ అమ్మమ్మ ఎక్కడా అని అడుగుతుంది. అదిగో అక్కడుంది అని చూపిస్తాడు. ఇంకా ఆ చింటూ అయితే ఇంకా అలా సమీర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. సమీరా, వచ్చావా? రా, నీ గురించే ఎదురు చూస్తున్నాను. మీ నాన్నగారి పరిస్థితి ఏమీ బాలేదు. పిల్లాడి స్కూల్ ఫీజు కూడా పెరిగిపోతుంది. ఏం చేస్తావమ్మా అని అంటారు. అమ్మా, ఒకప్పుడు నేను ఒక వెధవని పెళ్లి చేసుకొని చాలా మోసపోయాను. ఈ బిడ్డని ఇప్పుడు వాడు అనాథగా నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి నాకు అప్పుడే అర్థమైంది, డబ్బుంటేనే ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలమమ్మా. అందుకే డబ్బున్న దర్శన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి దర్శన్కి నాతో పెళ్ళైతే ఖచ్చితంగా నేను ఎంత అడిగితే అంత ఇస్తాడు. నేను కన్విన్స్ చేస్తే మీరందరూ కూడా అక్కడే ఉండొచ్చమ్మా. మన అబ్బాయికి, నా చింటూకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు అని అంటుంది సమీర. ఒక్కసారిగా విశ్వనాథం షాక్ అయిపోయి ఇదంతా వీడియో తీసుకుంటూ ఉంటారు. చూడమ్మా, ఎవడో నిన్ను మోసం చేశాడు, కానీ నువ్వు ఇప్పుడు ఆ దర్శన్ అనే అబ్బాయిని మోసం చేస్తున్నావు. కానీ ఒకటమ్మా, కర్మ అనేది ఉంటుంది, తిరిగి తిరిగి అది నీకే వస్తుంది. జాగ్రత్తమ్మా, మోసం చేయకూడదు అని అంటారు. అమ్మా, మీలాగే పాతకాలంలో మోసం, కర్మ, అది ఇది అని ఉంటే అవ్వదమ్మా. ఇది చాలా ఫాస్ట్గా ఉండే కలికాలం. ఇక్కడ మోసంతో మాత్రమే బ్రతకగలం. అయినా నా కొడుకు భవిష్యత్తు బాగుండాలంటే ఈ మోసం చేయాల్సిందే అని సమీర చెప్తూ ఉంటుంది. ఇంకా వెంటనే విశ్వనాథమైతే ఆనందభైరవికి కాల్ చేస్తారు. ఆనందభైరవి, హలో అన్నయ్య అని అంటుంది. అమ్మ ఆనంద, నువ్వు చెప్పినట్లే సమీరని ఫాలో అయ్యాను అని జరిగిందంతా చెప్తారనమాట ఆనందభైరవికి విశ్వనాథం. ఆనందభైరవి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. వీడియో కూడా పంపిస్తున్నాను చూడమ్మా అని చెప్పి విశ్వనాథం ఇంకా తను తీసిన సమీర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో అయితే పంపిస్తారు. అది చూసిన ఆనందభైరవి, అన్నయ్య ఇంకా మీరు నిశ్చింతగా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా మీ కూతురు, నా కోడలి భవిష్యత్తు బాగుపడినట్టే. ఆ సమీర ఎంత మోసగత్తో ఇప్పుడు దర్శన్కి ఖచ్చితంగా నేను తెలియచేస్తాను. ఇంకా మీరేమీ బాధపడకండి అన్నయ్య అని చెప్పి ఆ వీడియోని చూస్తూ సమీర, ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అని మనసులో అనుకుంటారు ఆనందభైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.